ఏ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేసే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ రమేష్ గారు, పొలిటికల్ పొలిటికల్ అజెండా అనేది రాజకీయ పార్టీలది డిఫరెంట్గా ఉంటుంది. కాపు సంఘాల అజెండా ఏముంది ఎన్నికలను ఫేస్ చేయడానికి? మీరు ఎలాంటి స్ట్రాటజీ అవలంబించబోతున్నారు? మాకు జనాభా ప్రాతిపదిక పైన ఎస్ మినిమం రాయలసీమలో 6 సీట్లు కాపులకు బలిజేస్తే కావాలి. ఎస్ మినిమం ఎస్ ఎంపీ సీటు 2 కావాలి మాకు. నంద్యాల ఒకటి, రాజంపేట ఒకటి. రాజంపేట ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మేమే ఉన్నాం. రీసెంట్గా ఈ వైఎస్ఆర్సీపీ వచ్చి దాని మీద మొత్తం కంటిన్యూగా మన వాళ్ళు ఉన్నారు. టీడీపీలో కానీ కాంగ్రెస్లో కానీ కంటిన్యూగా ప్రొద్దుట పార్సాద్ దగ్గర నుంచి, సాయి ప్రతాప్ దగ్గర నుంచి, పాల్కొండాడి దగ్గర నుంచి, గుణపాటి రామయ్య దగ్గర నుంచి రీసెంట్గా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ సీటు కాపుల నుంచి తీసేసి మళ్ళీ రెడ్డికి ఇచ్చినారు. ఆ సీటు మా కాపులకు కావాలా, రాజంపేట సీటు. అదే మరి రాజంపేట ఎమ్మెల్యే కూడా మాకే ఉండింది, రాయచోటి మాకే ఉండింది. ఆ 2 సీట్లు మాకు కావాలా. రాజంపేట, రాయచోటి 2 సీట్లు కాపులు బలిజేసి కావాలా కడప జిల్లాలో. అదే మరి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి మాకు కావాలా. అనంతపూర్ టౌన్లో కాపులు, అనంతపూర్ టౌన్లో బలిజేసి బాగున్నారు. అనంతపూర్ టౌన్ సీట్ కూడా మాకు కావాలా. కనీసం మాకు 6 సీట్లన్నా మాకు బలిజేసికి రాయలసీమలో కావాలి. సురేష్ గారు, 2019 ఎన్నికల సందర్భంగా 52 నియోజకవర్గాలకు 27 నియోజకవర్గాలలో బలిజ సామాజిక వర్గం సెకండ్ ప్లేస్లో ఉంది. మీరు ఎందుకు గుర్తించడం లేదు? రాజకీయంగా ఒక గుర్తింపు ఎందుకు ఇవ్వడం లేదు? సార్, ఈరోజు ఆయా నియోజకవర్గాల్లో ఉంటున్నటువంటి పరిస్థితుల రీత్యా అక్కడ శాసనసభ అభ్యర్థి అంటే ఓపెన్ గా చెప్పండి, మ్యాన్ పవర్ మనీ పవర్ ఉన్నోళ్ళే రాజకీయాలలో ఉండాలంటానంటే బలిజ సామాజిక వర్గం నుండి, బీసీల నుండి, మైనారిటీల నుండి, ఎస్సీల నుండి, ఎస్టీల నుండి వైఎస్ఆర్సీపీలో ఎవరు ఉండరు అని చెప్పండి క్లియర్ గా. సార్, ఈ రోజు రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసో తెలీదో. అదే విధంగా ఈ రోజు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎంతో మధ్యతరగతి వ్యక్తులకి ఈ రోజు సీటును కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు అసెంబ్లీ సీటు కేటాయించడం జరిగింది. ఎక్కడ కూడా ధన ప్రాతిపదికన సీటును కేటాయించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఈ రోజు చూస్తున్నాం, 24 సీట్లు తీసుకుంటే జనసేన పార్టీలో కూడా ఈ రోజు నిన్న చిత్తూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెళ్ళి జనసేన పార్టీని వదిలేయండి. అధికారంలో ఉన్న చెప్పినటువంటి పరిస్థితి, అతను ఇక్కడ వచ్చి బాహాటంగా వారి వర్గీయులకు చెప్పుకునేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీలో చూసాం. తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా వాళ్ళ సొంత సామాజిక వర్గాన్ని కేటాయించుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఎమ్మెల్యే సీట్ల గురించి కానీ, ఎంపీ సీట్ల గురించి కానీ, ఇవన్నిటి గురించి పక్కన పెడితే సామాజిక వర్గం అభ్యున్నతి, ఆర్థిక ప్రగతి ఏ విధంగా ముందుకెళ్తుంది? ఆ సామాజిక వర్గం ఈ రోజు ముందుకెళ్లాలంటే ఏదో వాళ్ళలో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చి మిగతా అందరికీ న్యాయం జరిగింది అనేసి అంటే ఒప్పుకుంటారా? ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది? గత ప్రభుత్వంలో పోలిస్తే ఇందాక ఒక నిజాన్ని ఒప్పుకున్నారు కృష్ణయ్య గారు. తెలుగుదేశం పార్టీలో కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఒక నిజాన్ని అయితే ఒప్పుకున్నారు. నేను చెప్పేదంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బీసీలకు ఏమాత్రం కూడా నష్టం వాటిల్లకుండా కాపు బలిజలను బీసీలుగా గుర్తిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చింది 2014లో. ఏ రోజు కూడా ఆ హామీని పట్టించుకున్న పాపాన పడలేదు. దాదాపు దాని మీద మేము 10 రోజుల పాటు ఉద్యమాన్ని చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించినటువంటి పరిస్థితి తిరుపతిలో. ఆ ఉద్యమంలో భాగంగా నేను ఎన్నో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి తిరుపతిలో. ఈ రోజు ఆ డిబేట్ లో ఉన్నటువంటి కృష్ణయ్య గారికి కానీ, హేమకుమార్ అన్న కానీ వీళ్ళందరూ కూడా ఆ వాస్తవాలు తెలుసు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ న్యాయం చేసినటువంటి పరిస్థితి తిరుపతిలో అయితే ఏమాత్రం కూడా లేదు. ఇక్కడ సామాజిక వర్గ అభ్యున్నతి అంటే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి మెజారిటీ ప్రజల్లో వారి రాజకీయంగా అభ్యున్నతి చెందడం, ఆర్థికంగా ముందుకు జరగడము, వారి సమస్యల నుంచి వారికి అభయాన్ని ఇచ్చి ఈ రోజు ఆ సామాజిక వర్గం అభివృద్ధి చెందడానికి తోడ్పాటు అందించేటువంటి వ్యక్తులు ఈ రోజు నిజంగా వాళ్ళకి ఆ సామాజిక వర్గం న్యాయం చేసినటువంటి వ్యక్తులుగా మేము గుర్తిస్తాం. ఎందుకంటే ఇందాకే చెప్పాను, కాపు నేస్తం ద్వారా గత ప్రభుత్వం చేయలేనటువంటి విధంగా కార్పొరేషన్ లోన్లు అన్నారు. కార్పొరేషన్ లోన్లు బోటకమే. కేవలం 500 కోట్ల వరకు మాత్రమే తెలుగుదేశం పార్టీ కాపు కార్పొరేషన్ ద్వారా లోన్ల రూపంలో మా సామాజిక వర్గానికి అందించడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2000 కోట్లకు పైచీలకు మా సామాజిక వర్గానికి ఆర్థిక తోడ్పాటుని అందించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో కాపు కార్పొరేషన్ లోన్లకైతే ఏ విధంగా నడి రోడ్డులో ఈ రోజు అవమానాలకు గురి అయ్యామో మాకందరికీ కూడా ఆ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి.
ఎక్కడ కూడా కేవలం అధికారం కోసమే బలిజ సామాజిక వర్గాన్ని వాడుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అలాంటి పార్టీతో పవన్ కళ్యాణ్ గారు మనవాడు అనుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఒక కాపు ద్రోహి, బలిజుల ద్రోహితో జత కట్టడం అనేది మా సామాజిక వర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ సామాజిక వర్గానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళకి కూడా మేము తగినటువంటి రీతిలో గుణపాఠం చెప్తాం. ఎవరు మేలు చేశారు, ఎవరు చెడ్డ చేశారు అనేది మా ప్రజలందరూ కూడా గుర్తించారు. దానికి తగిన సురేష్ ఒకటి చెప్తాను చూడు, మీరు పార్టీ తరపున రిప్రజెంటేషన్ పక్కన పెట్టేసి ఈ రాయలసీమలో బలిజలకి ఎంతవరకు న్యాయం జరిగిందో దాన్ని మీ మనస్సాక్షిగా చెప్పండి. అంతే తప్పితే మీరు మొత్తం ఏదో అది చేశారు ఇది చేశారు పార్టీ తరపున రిప్రజెంటేషన్ నేను జనసేన కాదు, నువ్వు వైసీపీ కాదు, ఇంకోటి కాదు. ఓన్లీ మీరు ఏం చెప్తారంటే నేను ఒకటే అడుగుతాను, సూటి ప్రశ్న. పార్టీలకు అతీతంగా ఈ రాయలసీమలో ఉన్న అధికారంలో ఎంతవరకు న్యాయం చేసిందని సూటి ప్రశ్న. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యత కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన సామాజిక వర్గానికి మెరుగైనటువంటి తోడ్పాటును అందించింది. అది రాజకీయంగా కానీ ప్రతి ఒక్క విషయంలో లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చిత్తూరు ఎమ్మెల్యే బలిజలకు ఉండింది, తిరుపతి ఎమ్మెల్యే బలిజలకు ఉండింది. ఇదే విధంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా చూసామంటే టీటీడీ చైర్మన్ కూడా బలిజలు చేశారు. ఇలాంటివి చాలా వరకు చేశారు. ఇప్పుడు చెప్పండి న్యాయం. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఏమంటే నేను ఒకటే అడుగుతున్నాను, పార్టీలకు అతీతంగా మన కులాన్ని గురించి అడుగుతున్నా. మీరు ఎంతసేపు కార్పొరేషన్ నుంచి డబ్బులు వచ్చాయి, కార్పొరేషన్ డబ్బులు వచ్చినట్టే కార్పొరేషన్ నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఇచ్చారు అని ఇందాక కూడా చెప్పాను. ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, మైనారిటీ అందరికీ ఈ రోజు కూడా మైనారిటీలో క్రిస్టియన్స్ కి ప్రతి నెల జీతం లాగా 10,000 రూపాయలు పోతుంది. ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం మనకుంది. ఇక్కడ కులం అనేది నేను కూడా చెప్తున్నా, కులం అనేది నేను చెప్తున్నాను చూడు, మేజర్ గా ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంతమంది న్యాయం చేశామనే దాని మీద కూడా ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ మీరు జత కట్టిన తెలుగుదేశం పార్టీ 2014లో తెలుగుదేశం వదిలే జనసేన వదిలే ఇచ్చిందా మీరు చెప్పగలుగుతారా? ఇచ్చిందా? ఆ వాగ్దానాన్ని మొత్తం కూడా తొంగలో కలిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు గతాన్ని తవ్వుకుంటే ఏమి రాదు. గతాన్ని పక్కన పెట్టండి. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు ఏమన్నా చేయడానికి సిద్ధమే కదా, మీకేం చేయడానికైనా మీకు అర్హత ఉంది కదా. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు కనీసం బయటకి మనం ఇయ్యాలన్న తిరుపతి చేసినటువంటి మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? చిత్తూరు ఉన్న ఒక సీటును కూడా ఎందుకు అడగలేకపోతున్నారంటే నేను అడుగుతున్నాను. దాని గురించి మీరు కనీసం ఉన్నా కూడా అక్కడ మీరు వైసీపీలో ఉన్నా కూడా వాళ్ళకి సపోర్టింగ్ లోనే ఉన్నారే తప్పితే నేను ఈ రోజు మాట్లాడేది, ఈ రోజు ఈ డిబేట్ కూడా బలిజలకు ఎంతవరకు న్యాయం చేసింది అన్న విషయం మీద డిబేట్. దాని గురించి మాట్లాడతాం. పార్టీ ఖచ్చితంగా రూలింగ్ లో ఉంటే సంక్షేమ పథకాలు చేస్తారు. అది ఏ కమ్యూనిటీ అని కాకుండా ప్రజలు ఎవరైతే చేస్తారు. దాని గురించి ఎంతవరకు చేశారు? మీరు సంక్షేమ పథకాలు ఇచ్చారంటే ఒక్క కాపులకి, ఒక్క బలిజలకే కాదు సంక్షేమ పథకాలు ఇచ్చి అదే అన్న అందరితో పాటు ఒక కులానికి ఇచ్చారని పదే పదే చెప్తున్నా. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదంటే మేము అది చేసాం ఇది చేసాం కృష్ణయ్య గారు రాజకీయంగా ప్లీజ్ కృష్ణయ్య గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. కృష్ణయ్య గారు కేవలం రాజకీయ కారణాలతో